డిఫరెంట్ టైప్స్‌లో తెలుస్తుందనమాట. ఒక్కొక్కరికి ఏమవుతుందంటే జనరల్ చెకప్ చేయించుకుంటా అంటారు. దాంట్లో ప్రోస్టేట్ అనేది బయటపడుతుంది. ఫస్ట్ వీళ్ళకొచ్చేదేంటంటే ప్రోస్టేట్ అని తెలిసిన వెంటనే ఫస్ట్ వీళ్ళు భయపడేది నాకు దీనికి పర్మనెంట్ క్యూర్ లేదు. నేను జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సిందే. లేకపోతే నాకు సర్జరీకి వెళ్ళాల్సిందే అని ఫస్ట్ డౌట్‌లో ఉంటారు. సెకండ్ ఏంటంటే ఫ్యూచర్‌లో ఇది క్యాన్సర్‌గా మారే ఛాన్స్ ఉంది. లేకపోతే ఆల్రెడీ నాకు క్యాన్సర్ ఉందేమో అని ఒక డౌట్‌లో ఉంటారనమాట. ఇంకోటేంటంటే ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్ వల్ల సెక్షువల్ డ్రైవ్ అనేది ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుందా? సెక్షువల్ ప్లెజర్ అనేది తగ్గిపోతుందా? అని డౌట్‌లో ఉంటారనమాట. అంతేకాకుండా ఈ సర్జరీస్ వల్ల, ఈ అలోపతిక్ మెడిసిన్స్ వల్ల ఏమవుతుందంటే మాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా జీవితంలో మేము ముందున్నట్టు ఉండలేము అని చాలా బాధలో ఉంటారనమాట ఫస్ట్. సో ప్రోస్టేట్ ప్రాబ్లమ్ అనేది నార్మల్‌గా ఎవరికొస్తుందంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. సో 35 ఇయర్స్, 40 ఇయర్స్‌లో కూడా చూసాం. అది చాలా తక్కువ. ఎవరైతే 45, 50 దాటుతుందో వీళ్ళలో ఎక్కువగా వస్తుందనమాట.